మన జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందామా? ఇది వినండి. ఒక ఫిలాసఫీని బోధించే ప్రొఫెసర్ తన క్లాస్ రూమ్ లోకి కొన్ని వస్తువులతో వస్తాడు. స్టూడెంట్స్ అందరూ చాలా క్యూరియాసిటీతో చూస్తారు, ఏం చెప్పబోతున్నారు ప్రొఫెసర్ అని. అప్పుడు ఆ ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి గ్లాస్ జార్ ను, కొన్ని గోల్ఫ్ బాల్స్ ని, కొన్ని గులకరాలని తీసిపెట్టి ఆ గ్లాస్ జార్ లోకి ముందుగా గోల్ఫ్ బాల్స్ ని వేస్తాడు. స్టూడెంట్స్ ని అడుగుతాడు, ఇప్పుడు గ్లాస్ జార్ నిండిందా అని. అవును నిండింది అంటారు స్టూడెంట్స్. తర్వాత తను తీసుకొచ్చినటువంటి గులకరాలను ఒక్కొక్కటిగా వేస్తాడు. అన్ని కూడా సెట్ అవుతాయి ఆ గోల్ఫ్ బాల్స్ మధ్యలో. అప్పుడు అడుగుతాడు, గ్లాస్ జార్ నిండిందా అని. స్టూడెంట్స్ అందరూ ఆ నిండింది అని చెప్పి గట్టిగా ఉత్సాహంతో చెప్తారు. అప్పుడు తను తీసుకొచ్చినటువంటి ఇసుకను కూడా అందులో వేస్తాడు. ఇసుక కూడా చక్కగా వాటి మధ్యలోకి వెళ్ళిపోయి నిండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, గ్లాస్ జార్ నిండిందా అని అడుగుతాడు. అవును నిండింది అని ముక్త కంఠంతో అరుస్తారు స్టూడెంట్స్. అప్పుడు తను తీసుకొచ్చినటువంటి 2 కప్పుల కాఫీని తీసుకొచ్చి మూతలు తీసి ఆ కాఫీని కూడా ఆ జార్ లో వేస్తాడు. ఆ కాఫీ కూడా చక్కగా వాటి మధ్యలోకి వెళ్ళిపోయి మొత్తం నిండిపోతుంది అనమాట. అప్పుడు ఆ స్టూడెంట్స్ అడుగుతాడు ఆ ఫిలాసఫీ ప్రొఫెసర్, గ్లాస్ జార్ నిండిందా అని. అవును నిండింది అని చెప్పి స్టూడెంట్స్ చెప్తారు. అయితే ఇది వినండి, ముందుగా మనం వేసినటువంటి గోల్ఫ్ బాల్స్ జీవితంలో మీకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయాలు, లైక్ మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు, అత్యంత ఇంపార్టెంట్ విషయాలు మనకి ముందుగా ఉండాలి. తర్వాత మనం వేసినటువంటి గులకరాలు, మీ సొంత ఇల్లు, ఉద్యోగం, కారు కొనుక్కోవడం, ఇలాంటివి. తర్వాత మనం వేసినటువంటి ఇసుక లాంటిది ఏంటంటే మన జీవితంలో అక్కర్లేని వాటిని కూడా అందులో మనం వేసి అడ్జస్ట్ చేసేస్తూ ఉంటాం. అది ఎనీ టైం మీరు తీసేస్తే ఫేస్ బాగుంటది అని చెప్పి చెప్తాడు. తర్వాత ఒక స్టూడెంట్ లేచి అడుగుతాడు, మరి కాఫీ దేనికి, అది ప్రతిరూపం అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ అంటాడు, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆ కాఫీ అనేది మంచి ఫ్రెండ్ తో కూర్చొని ఆ కాఫీ తాగడానికి ఎప్పుడు కూడా సమయం ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి. నిజమే కదా, స్టూడెంట్స్ అందరూ కూడా అవును అని చెప్పి చాలా సంతోషంగా తలలూపుతారు. నిజమే కదండి, మన జీవితంలో మనకి అన్ని ప్రాధాన్యతలు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ తో కూర్చొని ఆ కాఫీ తాగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మీరు ఏమంటారు నాకు కిందన కామెంట్స్ లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు, సరేనా? బాయ్, నమస్తే.